వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడీ, అరాచకాలతో రాజ్యాంగ వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. జగన్ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి రాష్ట్రం బయటపడటంతో ప్రజలంతా స్వేచ్ఛగా ఉంటున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 75 రోజులు కావస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని, అవినీతి, అరాచక పాలనను ఒక మాఫియాలాగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి కేవలం అవినీతి, అరాచకం, భూ కబ్జాలు, మాఫియాలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 నెలల కాలంలో ప్రజలు ఆనందంగా, సంతోషంగా, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు పోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో పెన్షన్లు, ఎన్నికల కోడ్లో ఉన్న సందర్భంలో 2 నెలలు, ఆ తర్వాత నెల అంతా కలిపి 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట కూడా నిలబెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కొన్ని 7 జిల్లాల్లో సాంకేతిక సమస్యల వల్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ కాలే. కడప జిల్లాలో కూడా తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి. నిన్న మొన్న సమీక్షల్లో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం పైన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. తొందరలో ఆ హామీ కూడా నెరవేరకపోతా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు కానీ, పులివెందుల్లో పైడిపాలెం కానీ, ఇటు మా బ్రహ్మం సాగర్ కానీ, జిల్లాలో ఉన్న చిన్న రిజర్వాయర్లైన సర్వరాయ సాగరు, వామికొండ సాగరు, ఒకవైపు వెలుగల్లుకు అన్ని చోట్ల నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. చెరువులు, కుంటలు ఈ సంవత్సరం అన్నీ నిండిపోయేదానికి దేవుడు కరుణిస్తా